ప్రపంచంలో ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎవరూ చేయని వినూత్న ప్రయోగాలు అతను చేస్తుంటాడు. ఎవరికీ రాని ఆలోచనలు అతనికి వస్తుంటాయి. దక్షిణ కొరియాపై ఎప్పుడు ఏదో ఒక విధంగా దాడులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు కిమ్. ఈ క్రమంలోనే కిమ్ దక్షిణ కొరియాకు వందల కొద్ది బెలూన్లు పంపించాడు. అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది, బెలూన్లే కదా అనుకోకండి. కిమ్ పంపించింది బెలూన్లు అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ బెలూన్లే ఇంటర్నెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. అసలు ఈ తరహా ఆలోచనలు కిమ్కి ఎలా వస్తాయబ్బా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఆ బెలూన్లలో ఏముందో ఒకసారి చూద్దాం. యుద్ధం అంటే ఏంటి? కత్తులు గన్స్తో తలపడతారు, లేదా జెట్స్తో మిజైల్స్ వదులుతారు. అది కాదంటే మాటల యుద్ధానికి దిగుతారు. ఇదే కదా యుద్ధం అంటే మనకు తెలుసు. కానీ అక్కడ అలా కాదు, చెత్తతో యుద్ధం చేసుకుంటారు. అసలు వీరి మధ్య చెత్త యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, అసలు అది ఎలా నడుస్తుందో తెలుసుకున్నాం. గత కొంతకాలంగా ఉభయ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. అది ప్రపంచం మొత్తానికి తెలుసు. అగ్రరాజ్యమైన అమెరికాతో దక్షిణ కొరియా చేపట్టే సైనిక విన్యాసాలకు స్పందనగా ఉత్తర కొరియా తరచూ క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంటుంది. తాజాగా కిమ్ జాంగ్ ఉన్ పొరుగు రాజ్యమైన దక్షిణ కొరియాపై ఒక వింతైన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈసారి క్షిపణులు బాంబులతో కాదు, ఒక చెత్త ఐడియాతో వచ్చాడు. కిమ్ తన పొరుగు దేశంలో బెలూన్ల ద్వారా చెత్త విసర్జన పదార్థాలను జారవిడిచి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇందులో దక్షిణ కొరియాలోని కొంతమంది బెలూన్ల ద్వారా ఉత్తర కొరియాలోకి లేఖలు పంపడం మొదలుపెట్టారు. దీనికి ప్రతీకార చర్యగా కిమ్ ఈ చెత్త దాడి చేసినట్టుగా తెలుస్తోంది. బుధవారం ఉదయం ఉత్తర కొరియా బెలూన్లు ప్రయోగించినట్టు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. అవి సరిహద్దు దాటిన తర్వాత సియోల్కు ఉత్తరంగా ఎగిరాయని పేర్కొంది. బెలూన్ల నుంచి పడే వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఈ చెత్త దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని దక్షిణ కొరియా తెలిపింది. నిజానికి మే నెల చివరి వారం నుంచి ఈ బెలూన్ల యుద్ధం సాగుతోంది. ఉత్తర కొరియా ఇలా బెలూన్లు పంపడం ఇది 10వసారి. ఇప్పటివరకు 2000 కంటే ఎక్కువగానే బెలూన్లను ప్రయోగించారు. ఆ బెలూన్లలో ఎరువులు, సిగరెట్ పీకలు, చెత్త వస్తువులు, వ్యర్థాలు ఉంటున్నాయి. అయితే దక్షిణ కొరియా పంపిన బెలూన్లకు ప్రతీకారంగానే మేము బెలూన్లను పంపుతున్నామని ఉత్తర కొరియా అంటోంది. కొరియా చెత్త బెలూన్లకు గతంలో దక్షిణ కొరియా గట్టి జవాబునిచ్చింది. సరిహద్దులో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారాలను ప్రారంభించింది. సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా K-పాప్ సంగీతం, విదేశీ వార్తలతో పాటు అనేక వ్యతిరేక ప్రసారాలను దక్షిణ కొరియా సైన్యం హోరెత్తిస్తోంది. అయితే ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు, K-పాప్ పాటలు వినడం తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. అవి దేశంలోని ప్రజల పట్ల ప్రభుత్వ వ్యతిరేక భావాలు నాటుతాయని, తన అధికారాన్ని బలహీనపరుస్తుందని నియంత కిమ్ జాంగ్ ఉన్ భావిస్తారు. అందుకే వాటిని అక్కడ నిషేధించారు. 2015లో ఇలాగే దక్షిణ కొరియా లౌడ్ స్పీకర్లతో ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారం చేయగా కిమ్ ప్రభుత్వం ప్రతిచర్యగా ఫిరంగులు పేల్చింది. అప్పట్లో అది ఉద్రిక్త పరిస్థితులకు కూడా దారితీసింది. మళ్ళీ ఆ పరిస్థితులు ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా తమ బలగాలను ఆదేశించింది. నిజానికి వీరి మధ్య ఇలా చెత్తల యుద్ధం జరగడం ఇది మొదటిసారి ఏం కాదు. 1950లో కొరియన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య బెలూన్లతో యుద్ధం జరుగుతోంది. ఒక దేశం పైకి మరొక దేశం ఈ రకమైన బెలూన్లను పంపుతున్నారు. ఈ చెత్త దాడి గురించి ఇటీవల సౌత్ కొరియా ఐక్యరాజ్య సమితి బృందానికి తెలియజేసింది. అనుమానాస్పద వస్తువులపై స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి వస్తువులతో ఇళ్లకు, ఎయిర్పోర్ట్, రోడ్లకు ప్రమాదమని దక్షిణ కొరియా సైనికులు అంటున్నారు. వీటి వల్ల ఉత్పన్నమయ్యే పర్యవసానాలకు కిమ్దే బాధ్యత అంటున్నారు. ఇలాంటి చిల్లర పనులు, అమానవీయ పనులు కిమ్ వెంటనే ఆపాలని హెచ్చరించారు. ఇప్పటికే రష్యా యుక్రెయిన్ బాంబులతో యుద్ధం చేస్తోంది. మరోపక్క ఇజ్రాయెల్ హమాస్ నెత్తురుడుతోంది. ఈ సమయంలో వీళ్ల చెత్త యుద్ధం చర్చగా మారింది. అసలే కిమ్కి తెక్కెక్కువ, ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ఆయన ఈ చెత్త యుద్ధానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతాడో వేచి చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.